ఇప్పుడు హ్యాపీ న్యూస్ చూద్దాం. సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్ గా మాస్క్ ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మల్ స్కానర్లను కూడా పునరుద్ధరించింది. కరోనా వైరస్ కు సంబంధించిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ సమస్యలు వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ట్రావెల్ నిబంధనలను అమలు చేస్తోంది. ఫ్లూ, న్యూమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులు నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనాభాలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కారణంగా ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు, చాలా మందిని కలుస్తూ ఉంటారు. ఏ కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నామని వివరించింది. ఇండోనేషియా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సరిహద్దు చెక్ పాయింట్ల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2 నెలలకు పైగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడే ముగిసేలా కనిపించడం అయితే లేదు. అయితే గాజాలో పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న తనిఖీలతో యుద్ధంలో గాయపడ్డ రోగికి సకాలంలో చికిత్స అందకపోవడంతో మృతి చెందాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనం ఆరోపించారు. ఆరోగ్య కార్యకర్తలను నిర్బంధించడంతో పాటు సహాయక ట్రక్కులపై దాడి చేస్తూ గాజాలో ఆరోగ్య రెస్క్యూ మిషన్లకు ఇజ్రాయెల్ అంతరాయం కలిగించిందన్నారు. వీటితో ఆ రోగిని మృతి చెందాడని అన్నారు. అల్ అహ్లీ హాస్పిటల్ నుంచి శనివారం గాజాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మిషన్ కు తమకు సమాచారం వచ్చిందని ఆరోగ్య కార్యకర్తలు చాలా కాలం పాటు నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీకి చెందిన కొందరు ఉద్యోగులను ఉత్తర గాజాకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కూడా అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. వైద్య సామగ్రి, అంబులెన్స్లతో కూడిన సహాయక ట్రక్కుపై కాల్పులు జరిగినట్లుగా చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన సివిల్ ఫ్రాడ్ కేసు విచారణ ముగిసింది. వచ్చే ఏడాది జనవరిలో కేసుపై తీర్పును వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రుణదాతలను మోసం చేయడానికి తన నికర విలువను తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఫ్రాడ్ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలితే $250 మిలియన్ భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి. అదే సమయంలో న్యూయార్క్ లో వ్యాపారం చేయకుండా నిషేధించే అవకాశాలు సైతం ఉన్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ కి ఇది పెద్ద దెబ్బ లాంటిదే. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారుస్తున్న ట్రంప్ తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ సమాచారం మేరకు ఫ్రాడ్ కేసును విచారిస్తున్న జస్టిస్ ఆర్థర్ అంగోరాన్ జనవరి 11, 2024 తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. విచారణలో ట్రంప్ మోసం పూర్తిగా వెలుగులోకి వచ్చిందని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో ట్రంప్ తరపు న్యాయవాది క్రిస్ కిస్సే 11 వారాల సుదీర్ఘ విచారణలో ఎలాంటి మోసం జరగలేదని, ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టమైందని తెలిపారు. వెనజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం వెనజులాలోని ఓ హైవేపై బుధవారం ఈ ప్రమాదం సంభవించింది. ముందుగా ఓ ట్రక్ అతివేగంగా వెళ్తూ అనేక కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఓ బస్సు, పలు కార్లు సహా మొత్తం 17 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శిలాజ ఇంధనాలకు దూరంగా ఉండాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. వాతావరణ మార్పులకు ప్రధాన కారణం శిలాజ ఇంధనాలేనని, వీటి వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్న నిర్ణయానికి వచ్చాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న COP28 సదస్సులో 200 దేశాలు చారిత్రక ఒప్పందంపై సంతకం చేశాయి. గత కొన్ని రోజులుగా సంపన్న వర్ధమాన దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఎట్టకేలకు ఈ ఒప్పందంతో చల్లారాయి. శతాబ్దాల తరబడి శిలాజ ఇంధనాలతో లాభాలు పొందిన సంపన్న దేశాలు ఇప్పుడు వాటిని తిరస్కరించడం న్యాయం కాదని వర్ధమాన దేశాలు వాదిస్తున్నాయి. అయితే ఇది మనుగడ కోసం జరిగే యుద్ధమని అమెరికా వ్యాఖ్యానిస్తోంది. ఈ నేపథ్యంలో ఒప్పందం కొలిక్కి రావడం కష్టమేనని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా శిలాజ ఇంధనాల వాడకాన్ని 2050 నాటికి 0కు తగ్గించాలన్న ప్రతిపాదనలతో ఒప్పందంపై దేశాలన్నీ సంతకం చేశాయి. క్యాథలిన్ ఫాల్బిగ్ అనే ఆస్ట్రేలియా మహిళకు 4 పిల్లలు. వారంతా 1989 నుంచి 99 మధ్య ఉన్న 10 ఏళ్లలో అనూహ్యంగా మృతి చెందారు. ఇలాంటి ప్రత్యేక కారణం లేకుండా ఏడాదిలోపు మొదటి 3 పిల్లలు చనిపోవడంతో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని భావించారు. అయితే ఆమె 4వ బిడ్డ కూడా పుట్టిన 18 నెలల తర్వాత మరణించింది. 4వ బిడ్డ మరణానికి ఎలాంటి కారణం లేదని వైద్యులు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫోరెన్సిక్ రిపోర్టులు స్పష్టంగా లేనప్పటికీ ఆ పసిబిడ్డలకు శ్వాస ఆడకుండా చేసి చంపేస్తుందని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో 2003లో
ఇంట్లో పిల్లలను హత్య చేసిన నేరం కింద ఆమెను దోషిగా కోర్టు నిర్ధారించింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి క్యాథరిన్ పోరాడింది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆమెకు 2 దశాబ్దాల కాలం పట్టింది. ఆమె 2 పిల్లలకు జన్యు పరివర్తన ఉందని, అదే వారి మరణాలకు కారణమై ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆ పిల్లలంతా సహజ కారణాలతో మృతి చెందారని తేలడంతో ఈ ఏడాది జూన్ నెలలో క్షమాభిక్ష మీద ఆమె జైలు నుంచి విడుదలైంది.